కారు మోయులు దారిలో, కఠిన శిలల నేలలో, వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా. కారు మోయులు దారిలో, కఠిన శిలల నేలలో, వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా. ఇరుకులోయ నడుమలో. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ఇప్పుడు సహోదరులు గురిందపల్లి ప్రభుకుమార్ గారు వాక్యమును అందించెదరు. ఆయన 1994 నుండి దేవుని సేవలో ఉన్నారు. తెన్నేరు మరియు పునాదిపాడు గ్రామంలో మరియు భారతదేశ వ్యాప్తంగాను 26 రాష్ట్రాల్లోనూ మరియు నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకలో సువార్థికునిగాను మరియు బైబిల్ టీచర్గాను పనిచేస్తున్నారు. రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి యాత్రికుడు కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ఈ యాత్రికుడు కార్యక్రమంలో పోయిన మంగళవారం నాడు మనం మాట్లాడుకున్నటువంటి చివరి మాటలు ఏంటంటే, లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. ప్రకటన గ్రంథంలో లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే అనేది. ఈ లోకంలో నిరంతరంగా ప్రయాణం సాగుతున్నప్పుడు ఈ జీవన ప్రయాణంలో మనం ఎదుర్కొంటున్నటువంటి అనేక ఆటుపోట్లని భరించి నిలబడి ఎదురొడ్డి పోరాడి ఎప్పటికప్పుడే గెలుస్తూ ముందుకి కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ముఖ్యమైనటువంటి మూలం ఏంటంటే విశ్వాసం. విశ్వాసం అనేది కంటికి కనపడేది కాదు, కానీ కంటికి కనపడకపోయినప్పటికీ కూడా ఎంతో శక్తివంతమైనటువంటిది విశ్వాసం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి ముందుకి మనం కొనసాగుతున్నాం. దేవుడు మన జీవితాలని నిరంతరంగా నడిపిస్తూ వస్తున్నారు. ఈరోజు ఈ యాత్రలో, ఇది విశ్వాస యాత్ర అని కనుక ఒకసారి మనం అనుకుంటే, ఈ యాత్రలో వచ్చేటటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి మనం చేసే ప్రయత్నంలో ఒక సంఘటనని ముందుంచుతున్నాను. మొదటిగా ఆలోచిస్తే ఇది మొదటి సంఘటన. దావీదు జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు. దావీదు జీవితంలో ఆయన చాలా విడ్డూరమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తే 30వ అధ్యాయంలో ఒక వచనాన్ని నేను చదువుతున్నాను. 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఎంతో విడ్డూరంగా ఉంది కదా. బయట వాళ్ళ వల్ల ఇబ్బంది కాదు, కుటుంబంలోనే ఇబ్బంది. కుమారులు కుమార్తెల వల్లనే ఆయన ఎదుర్కొన్నటువంటి అనుకోని సంఘటనలో మిగతా ప్రజలందరూ కూడా ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశారంట. అంటే దావీదు ఇంట్లోనే వ్యతిరేకత ఉంది ఆయనకి. దావీదు ఇంట్లోనే కుమార్తెల దగ్గర నుంచే వ్యతిరేకత ఉంది. ఈయన చెప్పినటువంటి మాట వినకుండా వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల సమాజానికి హానికరంగా తయారయ్యారు. అందుకే సమాజం అంతా కలిసి ఈయన్ని రాళ్ళు రువ్వి చంపడానికి మీదకి వచ్చారు. ఎంత విడ్డూరంగా ఉంది కదా. ఎవరికైనా శత్రువులు ఉండొచ్చు, ఎవరికైనా మిత్రులే శత్రువులాగా మారిపోవచ్చు, లేదా మిత్రుల్లాగా బయటికి కనపడుతూ మేకవన్నె పుల్లులాగా వెనక ద్రోహం చేయొచ్చు, ఏదైనా ఇబ్బందుల్లో పెట్టచ్చు. కానీ కుటుంబంలోనే తన కుమార్తెలు కుమారులను బట్టే. మరొకసారి చదువుతాను చూడండి, 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను. అంటే ఎటువంటి జీవితం జీవించి కుటుంబంలోనే ఆయనకి వ్యతిరేకత వచ్చింది. ఆయనకి వ్యతిరేకత అనేది కాదు, దానికంటే ఆయన వలన బయట వాళ్ళకి ఎంతో హాని జరిగింది. దానికే ఇక్కడ రాశారు ఏంటంటే, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదుకి ఎటెళ్ళాలప్పుడు? బయట వాళ్ళందరూ కూడా తన కుటుంబంలో
వారి కుమారులు కుమార్తెల వల్లనే వాళ్ళు విసికి దావీదుని చంపటానికి మీదకు వస్తుంటే దావీదు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు, ఎవరిని ఆశ్రయించే పరిస్థితి లేదు. దేవుడే నాకు ఆశ్రయదుర్గం అని ఒక మాట ఉంది. ఇక్కడ కూడా అదే రాశాడు, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ధైర్యమును సడలితే ఎవ్వరూ ఏమీ చేయలేమండి. ఆత్మస్థైర్యం సడలకూడదు. అది కూడా దేవుని బట్టే అతిశయించాలి, దేవుని యందే అతిశయించాలి. దేవుని వల్లనే ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకొని ఆ తర్వాత మళ్ళీ యుద్ధం చేశాడు. ఏదైతే పట్టుకుని పోయారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ సిగ్లగ్ గ్రామానికి చెందినటువంటి ప్రాపర్టీని అంతటిని, అలాగే వాళ్ళ భార్యలు బిడ్డలందరినీ ఎవరైతే చెరక్కొనకు తీసుకుని పోయారో వాళ్ళందరినీ కూడా వెనక్కి మరలా తీసుకొచ్చాడు. ఒక్కొక్క సమయంలో ఒంటరి అయిపోతాడండి మనిషి. ఒంటరి అయిపోతే అప్పుడు ఇంకెవ్వరూ అతని మాట వినే అవకాశం లేదు. రాజు అంతే కదా, రాజు స్థాయి ఎట్లా మారిపోయింది? జనాలు రాళ్ళు రువి చంపే స్థాయికి వెళ్ళిపోయింది. కానీ అప్పటికీ ఇంకా కథ ముగిసిపోలేదు, ఇంకా ఉంది. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డాడో, ఎప్పుడైతే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడో అప్పుడు మరలా విజయాన్ని సాధించాడు. ఒక వ్యక్తి ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ముఖ్యంగా ఆటుపోట్లను ఎదుర్కొంటున్నప్పుడు, చాలాసార్లు కింద పడిపోతున్నప్పుడు మరలా లేచి నిలబడటానికి దేవుని మీదే ఆధారపడాలి. దేవుని మించి కుటుంబ సభ్యుల మీద కూడా ఆధారపడకూడదు, స్నేహితుల మీద కూడా ఆధారపడకూడదు, మనకు తెలిసిన అఫీషియల్స్ మీద కూడా ఆధారపడకూడదు, మన వర్క్ ప్లేస్లో ఎవరైతే మన అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా ఆధారపడకూడదు. ఒంటరి అయినప్పుడు తప్పకుండా దేవుని మీద ఆధారపడితే ఆ కంటి నుంచి రాలిన మొదటి కన్నీటి బొట్టే ఆయనకి జవాబుని తీసుకొస్తుంది. మీకు గుర్తుందా? దానియేలుకి దూత వచ్చి చెప్పాడు, దానియేలు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి నీ కన్నీటి బొట్టు నేల మీద పడిందో అప్పుడు వెళ్ళి నీకు జవాబు చెప్పాలని దేవుడు నన్ను పంపించాడు అని. కాబట్టి నిజంగా మనసంతా కుంగిపోయినప్పుడు కన్నీటి నుంచి రాలేటటువంటి కన్నీటి బొట్టుకి ఎంతో విలువ ఉందనేది గమనించాలి. వాస్తవంగా 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం అంతా చదివితే ఆ కాంటెక్స్ట్ అంతా అర్థం అవుద్ది. ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు చదవండి. రెండవదిగా యేసు ప్రభు శిష్యులకు చెప్పినటువంటి మాటలను మనం చూద్దాం. యేసు ప్రభు శిష్యులకు చెప్పిన మాటలు ఎక్కడ ఉన్నాయంటే యోహాను రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఉన్నాయి. నేను చదువుతాను చూడండి ఒకసారి. 16వ అధ్యాయం 33వ వచనం. ఈ 33వ వచనం ఇలా తెలియజేస్తుంది, నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. నా యందే మీకు సమాధానం కలగాలి, ఇంకా వేరే అవకాశమే లేదు. ఇన్ ద ఏజ్ ఆఫ్ క్రైస్ట్ అన్నట్టుగా, అంటే క్రీస్తు సెకాన్ అంటారు, ఎన్నో డామినో అంటారు కదా, అట్లాగే ఇన్ క్రైస్ట్ ఓన్లీ పీపుల్ దే ఆర్ గోయింగ్ టు గెట్ సంథింగ్ ఫ్రీడమ్, సంథింగ్ సాల్వేషన్, సంథింగ్ పీస్ఫుల్ మైండ్, ఆర్ ఎల్స్ మైండ్ ఆఫ్ పీస్ఫుల్ మైండ్. సరే, ఇక్కడ చూడండి, నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. సమాధానం కలుగుద్దని ఎవరైనా ఆశపడతారు కదా మాటలు ఏంటంటే, లోకంలో మీకు శ్రమ కలుగును. లోకం అన్నాక, లోకులన్నాక, పరిస్థితులు అన్నాక, ప్రభావం అన్నాక, ఆర్థిక ఇబ్బందులు అన్నాక, మానసిక వేదనలు అన్న తర్వాత అనేక రకాలైనటువంటి శ్రమలు మీరు పడాల్సినటువంటి అవసరం ఉంది. అది ఒక రకంగా ఉండదు, అది అనేక రకాలైనటువంటి శ్రమలు. లోకంలో మీకు శ్రమ కలుగును, సమాధానం కలుగునట్లు ఈ మాటలు వినండి నేను చెప్పడం మొదలుపెట్టి ఈయన శ్రమ కలుగును అంటాడేంటి అని ఆలోచిస్తే, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఇంతకుముందు ఎపిసోడ్లో చివరిన మనం మాట్లాడుకుంది లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే అని. మన విశ్వాసం ఎవరు ఎందుందంటే యేసుక్రీస్తు ప్రభు ఎందుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ లోకాన్ని జయించాడు కాబట్టి. ఈ కాంటెక్స్ట్ 33వ వచనానికి కొంచెం ముందుకు పోయి వెళ్తే, పూర్తిగా 29వ వచనం నుంచి మనం మాట్లాడితే, ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుచున్నావు, సమస్తము ఎరిగినవాడు అనియు. ఇంతకుముందు చాలా గూఢార్థంతో మాట్లాడాడు, ఉపమానాలు మాట్లాడాడు. నెమ్మదిగా వచ్చేసరికి అదంతా ఓపెన్ చేసేసి క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీవు ఏమీ గూఢార్థంగా మాట్లాడక స్పష్టంగా చెప్పుచున్నావు, సమస్తం ఎరిగినవాడు అనియు, ఎవడను నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. ఒక ఇన్సిడెంట్ చెప్తా. అదేంటంటే, శిష్యులందరూ ఉన్నారు,
వాళ్ళు యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వు గూఢార్థం లేకుండా ఓపెన్గా మాట్లాడుతున్నావని ఇప్పుడు మేము ఎరుగుతున్నామని చెప్తున్నారు. అప్పటి వరకు గూఢార్థంతోనే మాట్లాడాడు, వాళ్ళకి అర్థం కాలేదు. ఇదంటే ఏంటి అని అడిగారు. ఆయన మరలా క్లారిఫికేషన్ ఇచ్చాడు చాలాసార్లు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు మాకు చక్కగా అర్థమవుతుంది, ఇప్పుడు ఎరుగుదుము, దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివల్ల నమ్ముచున్నామని చెప్పగా. అసలు బైబిల్ అంతా, నూతన నిబంధన అంతా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని, ఆయన యందు నిత్యజీవం ఉందని నమ్మటమే వాటన్నిటి ముఖ్య ఉద్దేశం అని రాశారు. వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు నమ్ముచున్నాము, దీనివల్ల మేము నమ్ముచున్నామని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్న మాటలు చూడండి 31. యేసు వారిని చూచి మీరిప్పుడు నమ్ముచున్నారా. మీరిప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే కొంచెం ఏదో ఉంది వెనక్కి. మీరిప్పుడు నమ్ముచున్నారా. ఇదిగో మీలో ప్రతివాడును ఎవనింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది. ఇప్పుడు నమ్ముచున్నారనమాట. నా చుట్టూ ఉన్నప్పుడు నమ్మలేదు, ఇప్పుడు నమ్ముతున్నారు. కానీ మీరందరూ కూడా చెల్లాచెదురైపోయి నన్ను ఒంటరిగా వదిలిపెట్టే రోజు వస్తుంది, గడియ వస్తుంది. ఇప్పుడు మీకు తెలిసి మీరు నమ్మి ఏం లాభం? ఇలాగే చాలాసార్లు జరుగుద్ది మన జీవితాల్లో. మనం నమ్మాల్సిన సమయంలో నమ్మం. అందరం చెల్లాచెదురు అయ్యేపోయేటప్పుడు నమ్ముతాం. కానీ అప్పుడు నమ్మటం కూడా ముఖ్యమే. అప్పుడు నమ్మితే కూడా తిరిగి చెల్లాచెదురయ్యేటటువంటి వ్యక్తులు నిలబడినటువంటి సందర్భాలు, కుంగిపోయినటువంటి వ్యక్తులు నెత్తబడినటువంటి సందర్భాలు చాలా మనం చూస్తాం బైబిల్లో. కానీ యేసు ప్రభువుకి నవ్వొచ్చినట్టుగా చూస్తున్నాం. యేసు వారిని చూచి మీరిప్పుడు నమ్ముచున్నారా. ఇదిగో మీలో ప్రతివాడును ఎవనింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. అయితే నాకు ఒక అష్యూరెన్స్ ఉంది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. అది ఆయనకు ఉన్నటువంటి అష్యూరెన్స్. తండ్రి కూడా నాతో ఉన్నాడు, మేమిద్దరం ఉన్నాం, ఒంటరిగా లేను. ఒకవేళ మీరు ఒంటరి అయిపోతారేమో చూడండి. ఈ లోకంలో శ్రమలు కలుగుతాయి, కానీ సమాధానం కలిగినట్లుగా నా మాట వినండి. శ్రమలు కలగవు అని చెప్పేటటువంటి మతం ఏదైనా సరే అది సరైనటువంటి మతం కాదండి. శ్రమలు కలగవు అని చెప్పేటటువంటి మత శాఖలు, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మత శాఖలు ఏవైనా సరే అది సరైనటువంటి మత శాఖ కాదు. శ్రమలు కలుగుతాయి. యేసుక్రీస్తు ప్రభువుకే శ్రమలు కలిగినాయి, పౌలుకే శ్రమలు కలిగినాయి, మొదటి శతాబ్దపు క్రైస్తవులకే శ్రమలు కలిగినాయి. మీరు గమనించండి, 8వ అధ్యాయం వచ్చేసరికి చెల్లాచెదురైపోయారు విశ్వాసులందరూ. చాలామంది మాట్లాడే మాటలు ఏంటంటే, దేవుని దగ్గరికి వస్తే నీకు శ్రమలు ఉండవు, ఆర్థిక ఇబ్బందులు ఉండవు, ఏదైనా సరే ఆశీర్వాదాలను ఒక లిస్టు పెడతారు. అది మంచిదే, అది దేవుడు ఇస్తాడు కాదంట్లా. కానీ శ్రమలు కూడా ఉంటాయి. శ్రమలు సహించిన వాడే, అంతం వరకు సహించిన వాడే ధన్యుడు. శ్రమలు లేకుండా నాకు వడ్డించిన విస్తరలాగా కనపడాలంటే జీవితం ముందు కొనసాగటం కుదరదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మాట్లాడిన మాట మనం ఇప్పుడు విన్నాం. పాత నిబంధనలో దావీదు ఒంటరి అయిపోయినప్పుడు, ఈవెన్ వాళ్ళ సొంత బిడ్డలను బట్టే ప్రజలందరూ ఆయన్ని రాళ్ళు రువ్వి చంపబోయినప్పుడు ఆయన దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నాడు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటల్లో కూడా, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను కాబట్టి శ్రమ కలుగుద్ది, కానీ నమ్మండి. ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును అయినను ధైర్యము తెచ్చుకోండి. ధైర్యం కనుక జారిందనుకోండి, ఎవరి జీవితం అయినా ఒకటే. అది ఎవరి జీవితం, ఎంత పెద్దవాడైనా చిన్నవాడైనా ఎవరి జీవితం అయినా ఒకటే. కాబట్టి ప్రియ సహోదరులు, ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఒక వ్యక్తి ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, అంటే నడిచి లేకపోతే ట్రైన్లో ఏదైనా వేరే ఒక ట్రిప్ లాంటివి వెళ్ళటం కాదు, జీవన ప్రయాణం చేస్తున్నప్పుడు, టైం జరిగిపోతున్నప్పుడు, సంవత్సరాలు జరిగిపోతున్నప్పుడు, అనేక కష్టాలు పడుతున్నప్పుడు అతనికి దేవుడే దిక్కై ఉండాలి. దేవుని యొక్క వాక్యమే ధైర్యపరచాలి. ఎందుకంటే అలా ధైర్యపరచకపోతే అతను అట్టే రోజులు ఈ లోకంలో కొనసాగలేడు. ఎప్పుడైనా బాగా దుఃఖపడ్డారు, ఎప్పుడైనా బాగా కుంగిపోయారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఆత్మహత్యలకి పాల్పడతారు. పాండిచ్చేరి అని ఒక యూనియన్ టెరిటరీ ఉంటుంది, కేంద్రపాలిత ప్రాంతం. దానికి ల్యాండ్ ఆఫ్ సూసైడ్స్ అని ఒక నేమ్ ఉంది. అక్కడ అన్ని చోట్లలాగా సముద్రంకి ఇది ఉండదు, ఇసుక ఉండదు, సీషోర్ కనపడదు. పెద్ద వాల్ కట్టారు, ఆ వాల్ పక్కనే రోడ్డు పెట్టారు. పైగా అక్కడ ఈ లిక్కర్ అంతా కూడా అది ఫ్రీగా దొరుకుద్ది. అంటే సేల్స్ ట్యాక్స్ ఫ్రీ, కస్టమ్ ఫ్రీ, డ్యూటీ ఫ్రీ దొరుకుద్ది. అది తీసుకోవటం, తాగటం, అక్కడ కూర్చోవటం,
బాధ వచ్చినప్పుడు మనసు కుంగిపోయినప్పుడు ఎగిరి సముద్రంలో దూకటం, ఇక బాడీ కూడా రాదు. ఆత్మహత్యలకు పాల్పడే ల్యాండ్ అనే మాట వింటే ఒళ్ళు జలదరిచ్చింది మొట్టమొదట నాకు. అలాగే ఎవరి ఆత్మని వారు గనక హత్య చేసుకోవాలనుకుంటే అది బైబిల్ అనుమతించేటటువంటి విషయం కాదు. మన జీవితాల్లో మనం అలాంటిది చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ధైర్యం తెచ్చుకోవాలి, ముందుకు కొనసాగాలి, జీవితాన్ని మదించాలి, జీవితంలో అన్నీ సాధించాలి, పోరాడి సాధించాలి. నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలు రోమీయులకి రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మీరు గమనిస్తే ఒక స్టెప్ బై స్టెప్ వస్తున్నా. నేను పాత నిబంధనలో దావీదు గురించి మాట్లాడాం, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాటలు మీ ముందుంచాను. తర్వాత ఆ అపోస్తలులో ఒక ప్రత్యేకమైనటువంటి అపోస్తలుడిగా పేరు పొందినటువంటి అపోస్తలుడైన పౌలు యొక్క ఉత్తరాల్లోకి మనం వెళ్తున్నాం. ఆయన రాసినటువంటి మొదటి ఉత్తరం గలతీయులకు రాసిన పత్రిక వాస్తవంగా చెప్పాలంటే, కానీ బైబిల్లో ప్యాక్ చేయబడింది రోమీయులకు రాసిన పత్రిక. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 4 నుంచి 7 వచనాలు నేను చదువుతున్నా. ఆయన చెప్పినటువంటి సలహాలు ఏంటో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు. ఏలైనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఇప్పుడు ఆ దావీదు ఎగ్జాంపుల్ నేను ఎందుకు తీసుకొచ్చి చెప్పానంటే, మనకు బోధ కలగటం కొరకే నేను చెప్పాను. మనకి అది దృష్టాంతాలుగా మనకి ఇవ్వబడినాయి, బోధ కలగడానికి వ్రాయబడినవన్నీ బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నవి. 5-6 వచనాలు. మీరు ఏకభావము గలవారే ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రేగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారే ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. రాను రాను నెమ్మదిగా ఏం చెప్తున్నారంటే, మనం కూడా ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నామంటే, మీలో ఒకరికొకరు లోబడి ఉండండి, ఒకరినొకరు ప్రేమించండి. ఎందుకంటే ఇహలోకపరమైనటువంటి రాజకీయాలు వేరు, ఇహలోకపరమైనటువంటి రాజ్యం వేరు, రాజులు వేరు, పరిపాలన విధానం వేరు, వాళ్ళకున్నటువంటి ప్రేమ వేరు, ఇవన్నీ వేరు. కానీ క్రైస్తవులుగా మన మధ్యలో ఉండాల్సినటువంటి ప్రేమ ఏంటంటే, ఒకరి మనసు ఒకరికి తెలిసి ఉండాలి, ఒకరికొకరు లోబడి ఉండాలి. ఎందుకంటే వీళ్ళ మధ్యలో పెరిగేటటువంటి బంధమే గొప్పది, వీళ్ళ మధ్యలో ఏర్పడేటటువంటి ఐక్యతే గొప్పది. పరిశుద్ధులుగా అందరూ కలిసి ఏదైనా చేయటానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను చూడండి. క్రీస్తు యేసు చిత్త ప్రకారం, ఆయన యొక్క చిత్త ప్రకారమే ఒకరితో ఒకడు మనసు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఓర్పుకి కర్త దేవుడు, ఆదరణకి కర్త దేవుడు. నా జీవితంలో నేను ఎప్పుడు నవ్వుకునేది ఏంటంటే, నేను ఓర్పు గురించి చెప్తూ ఉంటాను కానీ నాకే ఓర్పు లేదు. ప్రతిదానికి చాలా ఓర్పు లేనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటా. ఎప్పటికప్పుడే నాకు నేను టీచ్ చేసుకుంటూ ఉంటా ఓర్పు కలిగి ఉండాలని. ఆదరణకు కూడా కర్త దేవుడే, ఆయనే మీకు ఇలా అనుగ్రహించాలి. 7వ వచనం. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. నెమ్మదిగా సంఘ సభ్యుల మధ్యలో, పరిశుద్ధుల మధ్యలో, రక్షించబడినటువంటి వారి మధ్యలో ఏర్పడాల్సినటువంటి బంధాన్ని రిపీట్ చేస్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఒకవేళ బంధం బలపడితే ఏమవుద్ది? ఒకరికొకరు సహాయపడతారు, ఒకరి కన్నీటిని చూసి మరొకరు ప్రార్థన చేస్తారు, ఒకరి సంతోషంలో మరొకరు పాలు పంపులు పొందుతారు. ఈ లోకంలో ఇహలోకపరమైనటువంటి ప్రజలందరూ వారి కార్యక్రమాలు చేస్తుంటే, పరలోక సంబంధమైనటువంటి మనమందరం కూడా ఇలాగే ముందుకి కొనసాగాలి. అంటే మనదంతా ఒక సపరేటు ఆలోచనతో కూడుకున్నటువంటి బంధం అన్నమాట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత మాత్రమే కాకుండా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో 3-4 కూడా చదువుతున్నాను చూడండి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక, కక్షతో చేయకూడదు, అతిశయంతో చేయకూడదు, అది కూడా వేస్ట్ అయినటువంటి అతిశయం, వృధాతిశయంతో ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుడి. ఎన్ని మీటింగ్స్లో మాట్లాడుంటామో, ఎన్నిసార్లు చెప్పుంటామో, నేను ఎన్నిసార్లు చెప్పుంటాను, కానీ నేను అలా ఎంచుతున్నానా? నాకంటే చిన్నవాడిని యోగ్యుడిగా ఎంచుతున్నానా? నాకంటే పెద్దవాడిని యోగ్యుడిగా ఎంచుతున్నానా?
మా నాన్నగారు జాబ్ చేసేటప్పుడు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఆయన జాబ్ చేస్తుంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్గా చేసేవారు. ఆయన వెనక నేను నడుస్తూ ఉండేవాడిని. పెద్దవాళ్ళు వస్తుంటే నమస్తే అన్నా అని విష్ చేస్తూ వెళ్ళేవాళ్ళు. చిన్నోడు వచ్చినా కూడా నమస్తే అన్నాను విష్ చేసేవాళ్ళు. నాకు బాగా కోపం వచ్చేది. పక్కకి సపరేట్గా వెళ్ళినప్పుడు అడిగేవాడిని, ఎందుకు నాన్న పెద్దానికి నమస్తే అన్నావు బాగుంది, చిన్నోడికి వాడు నీకన్నాలి కదా, నిన్ను అన్నాలి కదా, నువ్వెందుకు నమస్తే చెప్తున్నావు అంటే, మంచిదే రా పోని, అందరి మధ్యలో ప్రేమ ఉండాలి, అందరం కలిసి ఉండాలి, అందరూ సంతోషంగా పలకరించుకోవాలని చెప్పేవాళ్ళు. అట్లాగే ముఖ్యంగా సంఘ సభ్యుల మధ్యలో అది ఉండాలి, ఆ భావం ఉండాలి. మాటకు చెప్పటం కాదు, ఒకరికంటే ఒకడు యోగ్యుడిగా ఎంచుకోవాలి, అది చిన్నవాడైనా పెద్దవాడైనా సరే. ఆ మనస్తత్వం దైవీకమైనటువంటి మనస్తత్వం, ఆ మనస్తత్వం క్రీస్తు ప్రేమకు సంబంధించినటువంటి మనస్తత్వం. ఇందులో ఒకరికంటే ఒకడు యోగ్యుడని ఎంచుకొనుడి. 4వ వచనం, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మీరు వింటున్నప్పుడు, నాకు కూడా చెబుతున్నప్పుడు ప్రతి పత్రికలో కూడా ఇట్లా ఒకరికొకరు కలిసి ఉండాలనే మాటలు చెప్పడం అనేది ఖచ్చితంగా కనపడద్దండి. ఏదో ఒక చోట, ఏదో ఒక అధ్యాయంలో ఒకరినొకరు ప్రేమించడం కానీ, ఒకరికొకరు లోబడి ఉండటం కానీ, ఒకరినొకరు ఘనపరుచుకోవటం కానీ, ఒకరి మనసు మరొకరు కలిసి ఉండటం కానీ, ఇవి ప్రతి పత్రికలో ఆల్మోస్ట్ కనపడుతూనే ఉంటాయి. అంటే సంఘ సభ్యుల మధ్యలో, క్రీస్తు సంఘ సభ్యుల మధ్యలో భేదాభిప్రాయాలు ఎక్కువైపోతున్నాయంట. ఇప్పుడు కాదు, మొదటి శతాబ్దంలో ఆ పత్రికలు రాసినప్పటికే. మనుషులు ఎప్పుడు మనుషులే కదా, అలాగే దేవుడు ఎప్పుడు దేవుడే. మనిషి స్వభావం ఏ సెంచరీలో కూడా మారలేదు. దేవుని స్వభావం కూడా నాడు నేడు ఏకరీతిగానే ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మీయంగా ఒక వ్యక్తి పరిణతి చెంది పరిశుద్ధుడిగా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళటానికి కన్ను మూసే లోపు మన జీవితాల్లో కూడా మనం పరిశుద్ధులుగా ముందుకి పరిపూర్ణత చెందాలి. ఆ సమయాన్ని మనం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గలతీయులకు రాసిన పత్రిక చూస్తే 6వ అధ్యాయం 2వ వచనం, ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తుకు ఒక నియమం ఉందంట. ఆ నియమం ఒకరి భారాలని ఒకరు మోయటమే, ఒకరి భారములను ఒకడు భరించి అన్నాడు. క్రీస్తు నియమాన్ని మీరు నేను పాటించాలి, నెరవేర్చాలంటే ఒకరి భారాలని మరొకరు మొయ్యాలి. అది ఎంతవరకు సాధ్యం? పరిశుద్ధులుగా సంఘంలో అలా మోస్తున్నాము మనం? ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా? మనం ఏమైనా ఇవ్వగలిగితే ఇస్తున్నామా? చాలామంది ఇచ్చే సమయం వచ్చేసరికి ఆగిపోతారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా కాదండి, ఏమి ఇవ్వకుండా వెళ్ళు ప్రార్థన చేస్తామంటే అది ఎంత మాత్రం సబబు కాదు. ఒకవేళ ఏదన్నా ఆర్థికంగా మీరు ఇవ్వగలిగిన స్థితిలో ఉంటే తప్పకుండా ఇచ్చి వాళ్ళకి సహాయపడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, వ్యక్తిగతంగా దేవుని దగ్గర నుంచి మనం పొందేటటువంటి ధైర్యం దావీదు ఎలా పొందాడో, అపోస్తులు ఎలా పొందారో, అంటే వ్యక్తిగతంగా ధైర్యం అపోస్తులు 12 మంది మధ్యలో ఐక్యతతో పొందారు ప్రభు మాటిని. నూతన నిబంధనకు వచ్చేసరికి పరిశుద్ధులుగా సంఘం అంతా కూడా ఒకరికి మనసు మరొకరు కలిసి ఉండాలి, అలాగే ఒకరి భారాలను ఒకరు భరించాలి. దాంతోపాటు మరొక విచిత్రమైన వచనం, అదేంటంటే 4వ వచనం, ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. పక్కన వాడు తప్పు చేస్తున్నాడు, నేను గొప్ప పని చేస్తున్నాను, ఆ పోలిక కాదండి. పరిసయ్యుడు శంకర్ గురించి మాట్లాడిన మాటలు కాదు, నీకు నువ్వే పరిశీలించుకోవాలి. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరును బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. చివరికి వచ్చేసరికి, అంటే కంక్లూడ్ చేయట్లేదు నేను, అక్కడ వచ్చినంత ఆపుతున్నా. ఏంటంటే ప్రతివాడు తన భారాన్ని తానే భరించుకోవాలి, ఎవరికి భారంగా ఉండకూడదు. పౌలు గారు అందుకే తన సొంత చేతులతోటి కుట్టు పని చేసి గుడారాలు కుట్టి తాను పోషించుకుని సేవ చేశాడు. ఈరోజు మా స్టూడెంట్స్ అందరికీ, నాతోటి సేవకులందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే, మీ కష్టం మీరు పడండి, సేవ చేయండి. దేవుని చిత్తం అయితే దేవుడు పూర్తి సమయం మిమ్మల్ని సేవకులుగా వాడుకుంటాడు. లేదనుకుంటే మీరు పార్ట్ టైం సేవ చేస్తూ మీ కుటుంబాన్ని మీరు పోషించాలి. అది మంచి ఆలోచన. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సమస్యలు అనేది ఖచ్చితంగా వస్తాయి. కెమెరాలో ఒకటి ఉంటుంది, ఇన్ఫినిట్ అని ఉంటుంది.
ఆ ఇన్ఫినిట్ నొక్కితే ఇక ఎక్కడికైనా ఎంత దూరమైనా కనపడద్దు. అలాగే డెఫినెట్గా శ్రమలు కలుగుతాయి. ఆ విషయంలో మాత్రం అందరూ ఆయత్తపడి ఈ లోకంలో ముందుకి కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం లోబడటానికి సిద్ధంగా ఉన్నట్టుగా అప్పుడప్పుడు కనపడతాం. తండ్రి మీద ఎప్పటికప్పుడు రెబలేస్గా పైకి లేస్తున్నటువంటి పిల్లల విషయంలో ఎలా కనపడద్దు, అలాగే మనం కూడా తండ్రి మీద రెబలేస్గా ముందుకి లేచినట్లుగా మనకు కనపడుతుంది, లేచినట్లుగా అప్పుడప్పుడు కనపడద్దు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లోబడండి, ముందు కొనసాగండి. ఈ సంవత్సరం చివరికి వస్తున్నటువంటి మెసేజ్ ఇది. దేవుడు నాకు సహాయం చేసి మిమ్మల్ని బలపరచడానికి ఈ చివరి రోజున 30వ తారీఖున ఇలాగా మీ ముందుకు రావడానికి సహాయం చేశాడు. మిమ్మల్ని బలపరచడానికి నా వంతు నేను కృషి చేస్తున్నాను. మీరు నా కొరకు ప్రార్థన చేయాలని మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి వేలాదిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ సహోదరి సహోదరులందరినీ పేరు పేరున దీవించండి. ఈ లోకంలో ఎన్నో సమస్యలతోటి మెట్టలాడుతూ మా తండ్రి ముందు కొనసాగుతున్నటువంటి కుటుంబాలని, వ్యక్తులను దీవించండి. వారిని బలపరచండి. మీ చిత్తమైతే మరొక నూతన సంవత్సరంలో ప్రజలందరినీ క్షేమంగా అడుగు పెట్టింప చేయాలని బ్రతిమాలి వేడుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ చిత్తమైతే నూతన సంవత్సరంలో కూడా మరొక ఎపిసోడ్ తోటి మీ బిడ్డలను కలుసుకోవటానికి నాకు అవకాశం ఇవ్వమని వేడుకుంటూ, మా కొద్ది విన్నపాలు మా క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. సహోదరి సహోదరులారా, తెన్నేరు మరియు పునాదిపాడు క్రీస్తు సంఘాల ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు. మొదటిది వరల్డ్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఇండియా, ఫ్రీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. రెండవది మైఖేల్ స్కూల్ ఆఫ్ థియాలజీ, బైబిల్ టీచింగ్. మూడవది డోర్కాస్ ఫౌండేషన్ ఫర్ డౌన్ ట్రోడెన్ ఉమెన్ ప్రోగ్రామ్. నాలుగవది టీవీ ప్రోగ్రామ్ యాత్రికుడు తెలుగులో, లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇంగ్లీష్లో ప్రతి మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 8:30 వరకు ప్రార్థనా ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతున్నాయి. ఐదవది యంగ్ ప్రీచర్స్ అసోసియేషన్. ఆరవది యాత్రికుడు టీవీ క్లబ్. ఏడవది పోడ్కాస్ట్ మాస్టర్స్ వర్డ్ ఇన్ ద మిజరబుల్ వరల్డ్. ఎనిమిదవదిగా మంత్లీ జూమ్ మీటింగ్, సబ్జెక్ట్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్, ప్రతి నెల చివరి మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు. 9వదిగా పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగత సువార్త సేవ. 10వదిగా పబ్లిక్ గాస్పెల్ మీటింగ్స్, సువార్త సదస్సులు. వీటిల్లో దేనిలోనైనా మీరు పాల్గొనాలంటే మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రండి, మాతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. లేదా మీ దగ్గర ఈ కార్యక్రమాల్లో ఏదైనా జరపబడాలి అంటే దయచేసి మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి.